పరిస్థితి వస్తుంది. కాబట్టి దిశ ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడే నేను ఛార్జింగ్ విషయం కూడా చెప్పాను ఏం జరుగుతుందని. ఇవి మనం ఒక వినూత్నమైన ఎక్సర్సైజ్కు శ్రీకారం చుట్టాం. ఫస్ట్ టైం ఇక్కడ ఉండే మెంబర్స్కి కానీ ప్రజలకు కానీ అర్థం చేసుకోవాలంటే కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి ఇంటిపైన కరెంటు ఓకే అంతవరకు బాగా ఈ మధ్య అర్థమవుతా ఉంది, మన ఇంటిపైన కరెంటు తయారు చేసుకోవచ్చని. కానీ ఎట్లా చేసుకోవాలి, దీనివల్ల లాభాలు ఏంటి, ఇప్పుడు కూడా మేము సర్వేలు అడిగినా లేకుంటే ప్రజలను అడిగినా ఎవరికి తెలియదు, మీరు కూడా మాట్లాడడం లేదు. నిన్న మొన్న నేను అడిగినప్పుడు మీరు అన్నారు మాకు కూడా తెలియదు, మీరు వివరాలు చెప్పండి అంటే అందుకే ఈరోజు తీసుకొచ్చి మేము ముందర పెట్టాం. తప్పకుండా దీనిపైన డీటెయిల్స్ అని తయారు చేసి 2-3 రోజుల్లో రవికుమార్ గారికి కోరుతున్నా, ఇక్కడే మీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఒక నోట్ తయారు చేస్తారు. మేమన్నీ కూడా గైడ్ లైన్స్ ఇస్తాం, ఏజెన్సీలు ఇస్తాం. ఒకవేళ మేము పెట్టిన వ్యక్తి సరిగా పనిచేయకపోతే అగ్రిగేటర్, కాంట్రాక్టర్ కాదు, కాంట్రాక్టర్ మీకు సంబంధం లేదు, బీ క్లియర్. మళ్ళీ కాంట్రాక్ట్ని ఇది చేస్తే మొత్తం ఇదవుతుంది. అగ్రిగేటర్ కానీ మీకు మనుషులకి ఎంత అని ఇస్తాం, ఇంటింటికి ఎంతో అంత డబ్బులు ఇస్తాం. ఒకవేళ మేము పెట్టినోడు బాగలేకపోతే మేము మంచి ఏజెన్సీ పెడుతున్నాం, మీరు పెడతాను పెట్టండి, మళ్ళీ దాన్ని బంగిల్ చేయొద్దండి. ముందు పని చేయించుకోవడం మనం అనుకున్న లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టించడం మీ బాధ్యత. దీనికి వర్కౌట్ చేయండి, మళ్ళీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది నా లెక్క ప్రకారం. దీనివల్ల మనం ఊహించిన ఫలితాలు రాబోతాయి. ఒకటి కాస్ట్, 2 వెహికల్స్ అన్నీ కానీ మనం చేయగలిగితే సస్టైనబిలిటీ, కార్బన్ ఎమిషన్స్, పొల్యూషన్ కంట్రోల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక పక్క నేచురల్ ఫార్మింగ్, ఒక పక్క గ్రీన్ ఎనర్జీ, ఇంకో పక్క గ్రీన్ కవర్. ఇవి చేయగలిగితే స్టేట్లో మనం ఊహించిన పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి. దయచేసి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, టెక్నాలజీ అవైలబుల్, ఫండ్స్ ఆర్ అవైలబుల్, ఓన్లీ విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంత మునుపు నేను చెప్పాను 30 ఏళ్ల చరిత్ర. మనం ఒక చరిత్ర క్రియేట్ చేయడానికి శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు నుంచి, ఈ అసెంబ్లీ నుంచే. దయచేసి అందరూ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇది కష్టమైన పని కాదు, మనసు పెడితే చాలు, మీరేం కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు. మన బాధ్యత కింద మనం వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ పదే చెప్పి, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాం, మన కార్యకర్తలు కూడా చెప్దాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పెట్టుకోవాలి కూడా ఇద్దాం. ఇది ఒకరికి ఇవ్వాలి ఒకరికి ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకు ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు అయితే 100%, ఎంత ఆర్థికంగా ఉన్నా పర్వాలేదు 100% ఇస్తాం. అదర్స్ అయితే బీసీలకు కూడా 78,000 3 కిలోవాట్స్ 2 పెట్టుకుంటే 2 పెట్టుకోమనండి, 60,000 ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి మీరు ఒక స్కీమ్ కింద ముందు తీసుకెళ్ళండి. మైనారిటీస్ అందరికీ, ఒకరికని కాదు, మైనారిటీస్ అందరికీ ఇస్తాం. నో 3 కిలోవాట్స్, 2 కిలోవాట్ ఫ్రీ అంటే దానికి 50,000 అవుతుంది. తిరిగి ఆ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇస్తే ఫ్రీగానే ఉంటుంది, కరెంటు వాడుకోవచ్చు. ఆ కరెంటు తిరిగి మిగిలింది కానీ సర్ప్లస్ ఇస్తే ఫ్రీగానే వస్తుంది. నేను అందుకే చెప్పాను 9 ఇయర్స్ తిరిగి ఆ కరెంట్ ఇస్తే అందరికి ఫ్రీనే. యాజ్ ఆన్ టుడే ఎవరికి భారం లేదు. వాడుకునే దాన్ని బట్టి ఎక్కువ నువ్వు ఏసీలు పెట్టుకున్నప్పుడు దానికి తగిన విధంగా కొంత పే చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్. నేను ఏమంటానంటే ప్రతి ఒక్క ఇల్లు ఒక 1,000 రూపాయల కరెంటు ఛార్జీ కట్టే పరిస్థితి ఉంటే మీరే మనసు పెట్టి చేసుకోగలిగితే ఆ 1,000 రూపాయలు మిగిలితే సంవత్సరానికి 12,000, 600, 500 మిగిలిన సంవత్సరానికి 6,000 రూపాయలు. దిస్ ఈజ్ ది మనీ. ఆ ఆలోచన మీరందరూ చేస్తే ఇది సాధ్యమని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మరిగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అర్థం చేసుకోండి, సహకరించండి. మీరు కూడా ముందుకొచ్చి అమలు చేస్తే
మనం అనుకున్న లక్ష్యాన్ని తొందరలో చేరుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ